నమస్తే ఆర్కే న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం. పలు చోట్ల హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. రైతుల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయం. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి. మల్లు రవి ఆరోపణ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెరాస మంగళవారం నాటి భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంత్రి నేతృత్వంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెరాస కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ, సాక్షాత్తు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టే వేసేందుకు ఈ 3 బిల్లులు తీసుకొచ్చినట్లు మండిపడ్డారు. కేసీఆర్ గారి నాయకత్వం, ఈనాన్న గారి నాయకత్వం, ఈనాన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మోడీ 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 ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. రైతులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ చైర్మన్లు, మరి రైతు సంఘం చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా, చైర్మన్, జిల్లా పరిషత్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆందోళన జరుగుతూ ఉన్నా కూడా కేంద్రం మొండి వైఖరితో ఇవి రద్దు చేయకుండా సమర్థించుకోవడం అనేది చాలా హేమైన చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఈడ తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి, గోడౌన్లు కట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చి మేము ముందుకు పోతూ ఉంటే మీరు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దాం, చేతులు దులుపుకుందాం, ఫ్రీగా కరెంట్ ఎందుకు ఇవ్వాలి, మీటర్ పెట్టి రైతులు ముక్కు విండి వసూలు చేద్దాం, రైతులకు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. అన్నం పెట్టే రైతుల పట్ల మీరు ఇదా మీ పద్ధతి? ఎట్లా లాభం అవుతుంది ఈ చట్టం? మద్దతు ధర లేకపోతే ఎట్లా పండించుకుంటారు? 90-90% మంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులు వాళ్ళు ఏడ స్టోర్ చేసుకుంటారు? నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పిసిసి వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మల్లు రవి మరియు నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ టీజీ అధ్యక్షులు వంశీకృష్ణ రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిర్వహించే బంద్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీజేపీ రైతులకు అన్యాయం చేస్తుందని, అలాగే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా రైతుల పట్ల అన్యాయం చేస్తున్నారని, ముఖ్యమంత్రి తమ స్వార్థానికి మాత్రమే బంద్ ప్రకటించారని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం గత కొన్ని నెలల క్రితం వారు చేసిన బంద్కు ఎలాంటి స్పందన లేకుండా చేసిన కేసీఆర్ ఇవాళ ఆయన స్వార్థానికి ఈ బంద్ను ప్రకటించారని అన్నారు.
నేషనల్ హైవే మీద కూర్చోవటం, అందరినీ బంద్ చేయమని చెప్తాం. ఇవాళ నేను పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు ఏ రకంగా మీరు టీఆర్ఎస్ వాళ్ళకి నిరసన తెలియజేయడానికి, ధర్నా చేయడానికి అవకాశం ఇచ్చారో, ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కూడా మీరు అదే రకంగా అవకాశం కల్పించాలి. కల్పించకపోతే మేము పోలీస్ స్టేషన్ల ముందు, డీజీపీ ఆఫీసుల ముందు ధర్నాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లును పూర్తిగా మేము దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు, టీపీసీసీ అధ్యక్షులు మరి టీపీసీసీ కార్యవర్గం ఆదేశాల మేరకు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ ఆర్టీసీ డిపో ముందు ధర్నా కార్యక్రమం చేసి వాళ్ళ బంద్కు పూర్తిగా సంపూర్ణ మనం తెలియజేస్తాం. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బస్ డిపో ముందు బైఠాయించి నిరసన ప్రకటించారు. బీజేపీ రైతులకు కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతులను మనోవేదనకు గురి చేయొద్దని హితవు పలికారు. రైతులకు లేనిపోని చట్టాలు తీసుకురాకూడదని, పార్టీ రైతులకు అన్యాయమే చేస్తుంది తప్ప న్యాయం చేయడం లేదని, కేసీఆర్ పిలుపు మేరకు భారత్ బంద్ నిర్వహిస్తున్నామని చెప్పారు. నరేంద్ర మోడీ జై తెలంగాణ, కేసీఆర్ నాయకత్వం, కిసాన్ బచావ్. రైతులను ముంచే కొత్త చట్టాలను వెంటనే, రైతులను ముంచే కొత్త చట్టాలను వెంటనే, రైతులను ముంచే కొత్త చట్టాలను వెంటనే, రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే. ప్రజలందరూ రైతులందరికీ తెలిసే విధంగా ఇలా భారత్ బంద్ను విజయవంతం చేయాల్సిందిగా టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చి కేసీఆర్ గారు పిలుపు మేరకు ఈ బంద్ను మేము మద్దతు అన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అన్ని మిత్రపక్షాలు ఈ మద్దతు సంపూర్ణంగా రైతుల పక్షాన్ని నిలబడ్డందుకు, అన్ని పార్టీలకు మద్దతు తెలుపుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఒకటే, నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా ఆలోచన చేసి తెచ్చినటువంటి కొత్త వ్యవసాయ చట్టంలో మార్పులు తీసుకొచ్చి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించే విధంగా వారు చట్టంలో చేర్చే విధంగా ముందుకు రావాల్సిందిగా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున కోరుతున్నాం. ఏదేమైనా సరే కొత్త వ్యవసాయ చట్టంలో ఒక విద్యుత్ బిల్లు తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటు దగ్గర, మోటార్ల దగ్గర మీటర్లు ఫిట్ చేసి ప్రతి నెల 5వ తారీఖు లోపు కరెంటు బిల్లు కట్టే విధంగా కేంద్రంలో విద్యుత్ వినియోగ బిల్లు తీసుకొచ్చారు. ఇది రైతులకు పూర్తిగా విరుద్ధంగా, రైతులను నడ్డి విరిచే విధంగా. భారత్ బంద్లో భాగంగా నారాయణపేట జిల్లాలో వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. వివిధ పార్టీలకు చెందిన నాయకులు కొత్త బస్టాండ్ ముందు ధర్నా నిర్వహించారు. వ్యవసాయంపై తీసుకొస్తున్న కొత్త ఆర్డినెన్స్కు నిరసనగా ఈ బంద్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం దిగి వచ్చేదాకా ఈ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట చెందిన నాయకులు రాజవర్ధన్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ నాగరాజు, చంద్రకాంత్, చిన్నారెడ్డి, సుభాష్ పాల్గొన్నారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, పరిష్కరించాలి, వ్యవసాయ సమస్యలను పరిష్కరించాలి. విధానాలను ఉపసంహరించుకోవాలి, వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి, అమలు చేయాలి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. ఇక్కడ పెట్టుకో సుభాష్ మధ్యలో వేసుకో, ఇంకా మధ్యలో కూర్చో అంటే ముగ్గురు కంటిన్యూ అవుతారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి, ఆపాలి, రైతులు దివాలా తీయించే చట్టాలను ఆపాలి, రైతులు దివాలా తీయించే చట్టాలను ఆపాలి, రైతుల పట్ల నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్బంధ కాండను ఆపాలి, రైతుల పట్ల రైతు వ్యతిరేక చట్టాలను ఆపాలి, కార్మిక చట్ట సవరణలను ఆపాలి, కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలి, రైతు వ్యతిరేక విధానాలను ఆపాలి.
ఆపాలి కాపాడాలి అన్నదాతను కాపాడాలి కాపాడాలి అన్నదాతను కాపాడాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 3 రైతిక చట్టాలను నిరసిస్తూ భారత్ బంద్కు ప్రతిపక్ష వామపక్ష నాయకులు మద్దతు తెలిపారు. ఈ నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉదయం 5 గంటల నుంచే బంద్ కొనసాగింది. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు, ధర్నాలు నిర్వహిస్తూ రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశంలో భూమి కొరకు భుక్తి కోసం జల్ జంగల్ జమీన్ వంటి ఉద్యమాలు జరిగాయని, ప్రస్తుతం రైతు వ్యతిరేక చట్టాలను ప్రతిఘటిస్తూ చట్టసభల్లో కొట్లాడిన రైతులతో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసిన మోడీ ప్రభుత్వం దిగిరాలేదన్నారు. రైతు వ్యతిరేక చట్టాలకు భారతదేశం సమాజం అంతా ఏకమైందన్నారు. రంగాన్ని కాపాడుకుందాం. ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం. ప్రజాస్వామ్య వ్యవస్థలో యావత్ ప్రపంచంలో పెద్దైన భారతదేశంలో చాలా ఉద్యమాలు జరిగినాయి. భూమి కొరకు, భుక్తి కొరకు, పేదల విముక్తి కొరకు, దాంతోపాటు జల్ జంగల్ జమీన్ ఉద్యమాలు జరిగినాయి. చాలా రోజుల తర్వాత రాజకీయ పార్టీలు నంబర్ గేమ్ ఆడి పార్లమెంట్ నంబరే గొప్ప అని చెప్పి ఈరోజు ప్రజాస్వామ్య హస్తపాలు చేసిన మోదీ ప్రభుత్వానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించి చట్టసభల్లో కొట్లాడిన, వ్యతిరేకించిన, రాస్తారోకోలు చేసిన, ధర్నా చేసిన, బంద్ చేసిన, సంతకాల సేకరణ చేసిన ఈ మోడీ ప్రభుత్వము దిగిరాలేదు. ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఈ 3 చట్టాలే ఉన్న వ్యవసాయ చట్టాలు, ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు భారతదేశ సమాజం మొత్తం, రైతాంగ సమాజం మొత్తం ఏకమై మా హక్కులను కాలు రాస్తుండ్రు. మా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మా వ్యవస్థ తీసుకెళ్ళి, మా కష్టాలు తీసుకెళ్ళి కార్పొరేట్ సెక్టర్లకు దోచిపెట్టే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టాలను ఎప్పుడు ఎత్తించకపోతే, ఈ చట్టాలను ఒకరు విడ్రా కాకపోతే ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్రూలైతే చెప్పి ఏదైతే నమ్మి రైతు సంఘాలు ధర్నా చేస్తున్నావో, బంద్ ఇచ్చినావో, ఆ బంద్కు కాంగ్రెస్ పార్టీ సైల్యూట్ చేస్తుంది. ప్రధానంగా ఆ చట్టాలు రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు, కాంగ్రెస్, ఇతర పార్టీలంతా మద్దతు తెలియజేస్తున్నాయి. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు ఇప్పటికైనా ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. నవంబర్ 26వ తారీఖు నాడే కార్మిక వర్గం 40 కోట్ల మంది దేశవ్యాప్తంగా సమ్మె చేసి తమ హక్కులు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది. ఎన్నో పోరాటాలు చేసి కార్మిక హక్కులను సాధించుకుంటే ఆ కార్మిక హక్కులను ఒక్కొక్కటి కాలరాసేటట్టుగా యజమానులకు, ప్రధానంగా కార్పొరేట్ శక్తులకు, మల్టీనేషనల్ కంపెనీలకు అప్పజెప్పేటట్టుగా భారత ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామిక వ్యవస్థను ఇప్పటివరకే దివాలా తీయించింది. ఈరోజు రైతాంగం వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించాలన్న ఉద్దేశంతోనే ఈ 3 చట్టాలు తీసుకొని వచ్చారు. దాంతోపాటుగా విద్యుత్ సవరణ చట్టం కూడా తీసుకొచ్చారు. ఈ 4 చట్టాలు ఏ విధంగా పరిశీలన చేసినప్పటికీ కూడా ఈ కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పజెప్పాలన్న ఉద్దేశమే తప్ప వేరే కాదు. ఒకవైపు దేశభక్తి పేరిట గొప్ప గొప్ప మాటలు చెప్పే ఈ మోడీ ఆచరణలోన దేశభక్తి విదేశాలకు అప్పచెప్పడం, కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం, అదేవిధంగా రైతాంగాన్ని దివాలా చేయించడం తప్ప ఇంకోటి కాదు. ఇప్పటివరకే స్వామినాథన్ కమిషన్ ఈ రైతాంగం యొక్క సమస్యలు పరిష్కారం చేయడానికి ఎన్నో సిఫారసులు చేసి ఆయన వనపర్తి జిల్లా అమర్చింత మండల కేంద్రంలో ప్రభుత్వం తెచ్చిన 3 నల్ల చట్టాలను, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రైతులు తలపెట్టిన భారత్ బంద్ విజయవంతమైంది. సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్, న్యూ డెమోక్రసీ పార్టీల నాయకులు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నరేంద్ర మోడీ రైతులను కొత్త చట్టాలతో నట్టేట ముంచుతున్నారని మండిపడ్డారు. పట్టణంలో అఖిలపక్ష పార్టీల నాయకులు బైకులపై రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతు సంఘాల భారత్ బంద్ పిలుపు మేరకు టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నాయకులు కోయిల్కొండ మండల కేంద్రంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ మొండి వైఖరిని వీడి రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వ్యవసాయ బిల్లును విరమించుకునే వరకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి 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 రైతుల డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వైఖరికి నరేంద్ర మోడీ ఏకపక్ష నిర్ణయాలకు ఈ రోజు రైతు పండించే పంటలకు గిట్టుబడి ధర లేక ఈ రోజు అల్లలు మనకు నరేంద్ర మోడీ గారికి తెలిసే విధంగా కనిపించాలని ఈరోజు అన్ని వామపక్షాల పార్టీలను ఈరోజు పిలుపునిచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారుల వరకు కూడా ఎన్ని పార్టీలు ఎప్పుడు పిలిపించినా కూడా ఇదే విధంగా అన్ని పార్టీల నాయకులు రావాలని, అదేవిధంగా మన కోయిల్కొండ మండలానికి సంబంధించిన కార్మిక సంఘాలు ఎందుకంటే ఈరోజే ఈరోజు వీళ్ళు వంట వార్పు చేస్తూ పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర ఈరోజు మన నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నత చేరెక్కినట్టు కూడా కళ్ళు కనిపించడం కదని మనవి చేస్తున్నాము. ఈరోజు కరోనా నేపథ్యంలో ఈరోజు గడ్డం పెట్టుకున్నట్టు కాదు మన ప్రధానమంత్రి గారు ఈరోజు రైతులకు కూడా న్యాయం చేస్తారని మనవి చేస్తూ ఈ రోజు కూడా ఎప్పుడు ఏ పిలుపు వచ్చినా కూడా వామపక్షాల అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, తర్వాత ఉన్న పక్షాలు కానీ, మరి అదేవిధంగా టీఆర్ఎస్ కానీ వామపక్షాలు కూడా ఎప్పుడు పిలిపించినా కూడా ఇదే విధంగా రావాలని మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలకందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం. రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలి. గిట్టుబాటు ధరలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్కు నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రైతు బిల్లు ద్వారా రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. కేంద్రం రైతు చట్టం బిల్లును ఉపసంహరించుకునే వరకు రైతుల పక్షాన పోరాడతామని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిరసనగా నేడు అఖిల భారత రైతు సంఘర్షణీయ సమన్వయ సమితి పిలుపు మేరకు రాష్ట్ర బంధు అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పూర్తి మద్దతునిస్తూ దేశంలోని రైతులందరికీ పూర్తి మద్దతునిస్తూ మరి అదేవిధంగా మా అధినేత అయినటువంటి ఈ యొక్క పూర్తి మద్దతునిస్తూ రైతులకు ఒక కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా మా అధినేత మా గౌరవనీయులు శాసనసభ్యులు గారి పట్నం నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోస్గి మున్సిపాలిటీలో ఉన్నటువంటి అందరూ కూడా యువకులు, రైతులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి రైతు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ యొక్క నిరసనలో పాల్గొంటూ పెద్ద మొత్తంలో నిరసనలు తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తూ మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము కార్పొరేట్ వ్యవస్థలకు పూర్తి మద్దతునిస్తుంది. వాటన్నిటిని కూడా మనము ఖండించాలని తెలియజేస్తున్నాను.
మరి అదేవిధంగా మా తెలంగాణ పార్టీ తప్పితే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా ఎవ్వరు కూడా రైతులకు ఏ మేలు కూడా చేయలేదు. ఈరోజు ఈ కోతికి శివాత్ చౌక్లో రైతుల యొక్క ధర్నా చేస్తున్న సందర్భంలో ఈరోజు ప్రధానంగా మీడియానే, పత్రికలు కానివ్వండి, టీవీలు కానివ్వండి, వీటి యొక్క సపోర్టు రైతులకు ఎంతో అవసరం. ఈ రైతుల ధర్నా కన్నా వీళ్ళ యొక్క ప్రచార మాధ్యమాలే గవర్నమెంటు, బీజేపీ గవర్నమెంటు గుండెలకు తాకవలసిన అవసరం ఉంది. ఈరోజు భారతదేశమంతా వ్యవసాయ సీజన్, రైతులకు యాసంగి సీజన్, మొత్తం తుకాలు కానీ నార్మల్ కానీ ఎక్కడ పోసుకోకుండా మొత్తం రైతులంతా రోడ్లపైనే నిలవడం ఈ బీజేపీ గవర్నమెంట్కు, మోడీ గారి కళ్ళు కనిపిస్తుందేమని చెప్పి మా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లె, ప్రతి జిల్లా, ప్రతి తాలూకా, ప్రతి మండలం ఈ యొక్క రైతులు ఏ విధంగా ఉన్నారో క్షుణ్ణంగా తెలిసిన నాయకుడు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తలపెట్టిన భారత్ బంద్కు వికారాబాద్ జిల్లా కొడంగల్లో వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు వామపక్ష నాయకులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన రైతు బిల్లు ద్వారా రైతులకు నష్టం జరుగుతుందన్నారు. కేంద్రం రైతు చట్టం బిల్లును ఉపసంహరించుకునేదాకా రైతుల పక్షాన పోరాడతామన్నారు. నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ. ఈ యొక్క చట్టాన్ని మొత్తం రద్దు చేసే వరకు భారతదేశం అంతా కూడా ధర్నా చేస్తా ఉన్నారు. మనం కూడా మన తెలంగాణతో పాటు కొడంగల్ నియోజకవర్గం అంతా కూడా రైతులందరూ పోరాటం చేయాలి. ఇదే విధంగా ఇదే వ్యతిరేక విధానాన్ని కొనసాగిస్తే రేపు రాబోయే ఎన్నికల్లో నేను ఇంటికి పంపుతారని చెప్పి మోడీ గారికి హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి తప్పకుండా ఈ యొక్క 3 చట్టాలను వెనుక తీసుకునే వరకు మన అవసరం ఉంటే మేము ఉచితంగా 24 గంటల కరెంటు, ఉచితంగా ఫర్టిలైజర్ ఏర్పాటు చేయ రైతులకు, అలాంటి కార్యక్రమాలు ఒక్క మంచి కార్యక్రమం తీసుకోగానే తీసుకునే కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు మోడీ గారు. ఖబర్దారు, ఇప్పటికైనా మీరు మార్చుకొని ఈ చట్టాలను వెనుకకు తీసుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. అన్ని పార్టీల నాయకత్వంలో ఈరోజు సిపిఎం, సిపిఐ, టీఆర్ఎస్ అన్ని పార్టీలు కూడా పెద్ద ఎత్తున అన్ని మండలాల్లో కూడా ఏర్పాటు చేసిన ధర్నాల కార్యక్రమం పాల్గొంటా ఉన్నారు. అక్కడ మద్దూరు, కోజ్గిలో కానీ పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తా ఉన్నారు. తప్పకుండా మనందరం కూడా రైతులకు మద్దతు ఇచ్చి ఇదే విధంగా ఈ చట్టాలన్నీ మళ్ళీ రద్దు చేసే వరకు రైతులకు అండగా ఉందాం, మద్దతు ఇద్దాం. తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు కూడా చేస్తాం. మన దగ్గర కూడా సన్నబట్లు కూడా తప్పకుండా కొంటా ఉన్నారు. మన 2 రోజుల నుంచి స్టార్ట్ చేసినారు. ఎక్కువ ధర, మద్దతు ధర, ఎక్కువ ధర ఇవ్వాలంటే ఈ కొత్త చట్టం వచ్చింది కాబట్టి తప్పకుండా ఎక్కడికక్కడ గ్రామాలలో సన్నబట్లు కూడా కొనుక్కోమని చెప్పినాం, ఆదేశాలు ఇచ్చినాం, తీసుకుంటా ఉన్నారు. ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరందరూ కూడా ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు మనందరం పోరాటం చేయాలని చెప్పి అందరూ మరొకసారి పాల్గొనుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న 3 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతం, పలు చోట్ల హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు. రైతుల సంక్షేమమే కేసీఆర్ ప్రభుత్వ ధ్యేయం, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయి, మల్లు రవి ఆరోపణ. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.